స్థానిక సంఘానికి, నాయకులకి, దైవజనులకి ఇంత సమయం అవుతున్న ఈ మంచులో కూర్చొని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు. మనం ప్రార్థించే ముందు ఒకరిని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఎవరో సహోదరులు చనిపోయారని విన్నాం. వారింట్లో అంత దుఃఖం ఉన్నా ఈ సభ ఆగకూడదని వారికి దేవుడిచ్చిన మనసును బట్టి వారి కుటుంబం కొరకు, వారి గుండెల్లో ఉన్న దుఃఖం కొరకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. ఈ సౌండ్ పెట్టినాను, ఈ సౌండ్ పెట్టండి. ప్రార్థన. పరలోకమందుండు మా తండ్రి, మొదటిగా తండ్రి కుమారుడిని కోల్పోయిన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మనుషులు ఏ రోజైనా తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోజు తండ్రి ఈ లోకంలో మా కాలము గతించిపోతుందన్నది కళ్ళ ముందు తండ్రి వెళ్ళిపోతున్న వారందరూ మాకు చూపిస్తున్నారు. వెళ్ళిపోయిన వారి గురించి మేము ఏమీ చేయలేము, కానీ ఉన్నవారిని గురించి తండ్రి ప్రార్థించగలం. ఎవరైతే వ్యక్తిని కోల్పోయి తండ్రి దుఃఖం లోతుల్లోకి మునిగిపోయారో వారికి ఓదార్పును మీరే అనుగ్రహించండి. వారికి తగిన తండ్రి ఈ విశ్వాసంలో తగిన సమాధానం వారికి దయచేయండి. ఈ దేవుని కార్యం ఆగకూడదన్న తండ్రి, ఏ దేవుడిని బట్టి అయితే వారు వెనక్కి తిరిగారని తండ్రి అందరూ చెబుతున్నారో ఆ దేవుడిగా మీరు తండ్రి వారికి అన్ని విధాలుగా తండ్రి మీ సహాయమును, కృపను అనుగ్రహించండి. ఈ సభకు వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంత సమయం తండ్రి కాలమును హెచ్చించారు తండ్రి. నిండుగా వారి హృదయాల్లో వాక్యాన్ని నింపుకొని ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రి వాక్యానుసారంగా ప్రవర్తించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నాం. వారికి ఎలా చెబితే అర్థం అవుతుందో తండ్రి వారికి చెప్పేలా నన్ను ప్రేరేపించండి, నన్ను రేపండి. మీ బిడ్డలతో తండ్రి ముఖాముఖిగా ఈ మాటలు అందించడానికి సహాయం అనుగ్రహించండి. మీ సహాయం మాకు అవసరం, మీ కృప అవసరం. ఈ కార్యానికి కారకులైన కుటుంబం ఎవరైతే ఉన్నారో కుమారుడి యొక్క జన్మదిన వేడుకను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కుమారుడికి ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. ఇది మొదలుకొని తండ్రి మనుషుల దయలో, మీ దయలో కుమారుడు వర్ధిల్లడానికి తల్లిదండ్రులకి కలిసి వచ్చే ఒలీవ మొక్కల తండ్రి మీరు నిలబెట్టండి. మాకు తెలియని ఏ రోదన, కన్నీళ్ళు వారి జీవితాన్ని ఎంటాడుతూ ఉంటే తండ్రి తీసివేసి ఈ నూతన సంవత్సరంలో కార్యములు జరిగిస్తారని కోరుతూ ఈ ప్రయాస, ఇంత ఖర్చు తండ్రి కనీసం ఒక్కరినైనా తండ్రి ప్రేరేపించి భక్తిలో నిలబెడతారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా చలిగా ఉంది. అందరూ భోజనం చేశారుగా? నేను చేయలేదు కాబట్టి కొంచెం ఓపికగా వినండి. కొన్ని విలువైన సంగతులు విందాం, త్వరగానే ముగించే ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి నన్ను ఎక్కడ నిలబెట్టాడంటే మనం నేర్చుకోవలసినవి, మనం వినవలసినవి, మన కొరకు దాచుంచిన ఏవో కొన్ని అమూల్యమైన సంగతులు మన కొరకు ఈరోజు మన కొరకు సిద్ధం చేశాడు ఆయన. ఈ ప్రాంతానికి, ఈ లోపలికి రావడం ఇదే మొదటిసారి. దేవుని కృపను బట్టి ఈ సమయానికి, ఈ ఏడాది ఇక్కడికి రావాలని దేవుడు నిర్ణయించడానికే రాగలిగాం. కనుక ఈ కొత్త ప్రాంతానికి పురాతనమైన కొన్ని సంగతులు మీకు నేర్పించడం ఎంతైనా శ్రేయస్కరం. ఇక ఆలస్యం లేకుండా చూద్దాం. కుటుంబ జీవితాలకి సంబంధించిన ఒక విలువైన సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన. కీర్తనల గ్రంథం 128వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవ యందలి భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవ నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు. నీ పిల్లలను చూసెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండునుగాక. కీర్తన గ్రంథాన్ని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. కీర్తనలేగా అని చూసి చూడనట్టు పుస్తకాన్ని తిరగేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ రాయబడిన సంగతిని మీరు చూడండి. ఈ కీర్తనలో ఒక కుటుంబానికి కావలసిన కొన్ని సంగతులు మోమాటం లేకుండా కీర్తనకారుడు మొదలు పెడుతున్నాడు. ఈ కీర్తన మనకు అర్థం కావాలి అంటే పైన చిన్న ట్యాగలైన్ ఇచ్చాడు చూడండి, యాత్ర కీర్తన. యాత్ర అంటే ప్రయాణం, ప్రయాణం అంటే యాత్ర, యాత్ర అంటే జర్నీ. పర్యాయ పదాలు అడగలేదు నేను. యాత్ర అంటే మానవ జన్మతో ఈ లోకంలో పుట్టిన మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అది యాత్ర. అది చిట్ట చివరి మజిలీ. మానవ బతుకులుగా ప్రారంభమైన మనకి ఏదో ఒక రోజు వెళ్ళిపోతామన్న విషయాన్ని మనం మర్చిపోయి 4 విషయాల కొరకు కొట్టుకు చచ్చిపోయి జీవితం అంతా వ్యర్థం చేస్తున్నాం. కీర్తనాకారుడు ఏ ఉద్దేశంతో ఈ కీర్తన రాస్తున్నాడంటే, ఒరే అయ్యా, ఒక రోజు ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోతావురా. ఈ వెళ్ళిపోతావన్న సంగతి నీకు అర్థం అవ్వట్లేదురా. నువ్వు వెళ్ళిపోతావన్న సంగతి నిన్ను మైమరిపించే కొన్ని సంగతులు ఉన్నాయి. ఆ మైమరిపించే కొన్ని సంగతులు ఏంటంటే అవి ప్రధానముగా 4 సంగతులు. ఆ 4 సంగతులు ఏంటంటే, మొట్టమొదటి ఆర్థిక ఇబ్బందుల్లో నీ లైఫ్ అంతా గడుపుతున్నావు. సంపాదన అని దాన్ని దాయడానికే నీ 60 ఏళ్ళ జీవితం పెట్టుబడి పెడుతున్నావు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో, ఈ దాపరికాల అలవాట్లో ఒక విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆ విషయం ఏంటో తెలుసా? ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న సంగతి మర్చిపోతున్నావు. సమయం ఉంటే, రాత్రుంటే, పగలుంటే ఎప్పటికప్పుడు ఎలా వెనకాల పోగేసేయాలని తిరుగుతున్నావే తప్ప ఒక రోజు లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలన్న ఆ జ్ఞానం నీకేమన్నా గుర్తుందా? లేదు. అదే రాస్తున్నాడు చూడండి. రెక్కల కష్టం విషయంలో మనిషి చాలా పరుగులు తెస్తాడు, కానీ మనిషికి తృప్తి దొరకట్లేదు. రెండో విషయం ఏంటట, ఒక మనిషి పూర్తిగా సంపాదించడానికి పెట్టుబడి పెడితే మరికొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇంకా అలా బతుకంతా సంసారమే. ఇంకా రెండో పాయింట్ అదే చెప్తున్నాడు చూడండి. లోగిట భార్య. మరి మొన్నటి వరకు బాగానే ఉన్నావు, ఎలా అయిపోయావు? పెళ్ళి అయింది, ఎగిరిపోయాడు. ఇంకంతే. ఇంకీడి బతుక్కి దేవుడు కానీ, సంఘము కానీ, దైవజనులు కానీ, ఒక ప్రార్థన, పాట, బైబుల్ ఇక ఏమి ఉండదు. యేసుప్రభు చెప్పారు, అవివేక విచారాలలో గొప్ప కూలిగిపోయి అవివేకమైన కార్యాలు చేస్తూ సంసారం అనే ఊబులో ఇక వెళ్ళిపోతూ ఉంటారు. భార్యడి కాలం 60 ఏళ్ళ జీవితం నువ్వేం చేశారంటే సంసారం ఏడసడానికే సరిపోయింది, ఈ గొడవలు సర్దుకోవడానికే సరిపోయింది. ఈ లోపల ఈ గొడవలు ఎక్కువైపోయి రాత్రులు నిద్ర రాక బీపీ షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోతాం ఏదో ఒక రోజు. ఇదే కదండి ఒకళ్ళ జీవితాలు చూడండి. ఇక సంసారం కొరకే జీవితం అంతా. కొంతమంది ఉంటారు ఇంకా ఆ భర్తను చక్కబెట్టడమే జీవితం అంతా ఆవిడికి. మరికొంతమంది ఉంటారు ఇంకా ఆ భార్యని ఇంకా 60 ఏళ్ళు వచ్చినా ఆ ముసలోడు ఇంకా ముసలిదాన్ని బతినాడుతుంటాడు. ఇంకా నేను అడుగుతున్నాను, ఇక 60 ఏళ్ళు మీరు ఎలాగే ఉంటే మరి దేవుడు అనే పాయింట్ ఉంది. ఒక రోజు యాత్ర అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలన్న ఒక పాయింట్ ఉంది. అది ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందంటే, అబ్బే సంసారంలో ఇవి ఎప్పుడో మర్చిపోయాం, సంసారంలో ఎప్పుడో వదిలేస్తాం. ఇక మూడోది, పిల్లలను పెంచడానికే బతుకంతా సరిపోయిందంట.
మూడోది ఏంటి? పిల్లలు. ఏం చేశారండి? పుట్టారండి. ఏం చేశారండి? పెంచామండి. ఇంకేం చేశారండి? కొన్నా. ఇంకేం తర్వాత ఏం చేశారండి? ఇంకా ఏం చేశారండి? స్నాక్స్ రెడీ చేసామండి. ఇంకా అవి కొన్నాం, ఇవి కొన్నాం, గేమ్స్ అన్నాం, అవన్నా, వస్తువులు అన్నాం, అవి ఇవి పోగేసి పోగేసి పెట్టుబడులు ఎత్తి లక్షల రూపాయలు వాళ్ళకి పెట్టుబడులు పెట్టి చదివించి 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 వాళ్ళని పెద్ద చేస్తే ఆడు ఎదిగిన తర్వాత ఇంజనీరు డాక్టర్ అయిన తర్వాత మొత్తం వాడికి పెట్టుబడులు పెట్టి వాడికి పెళ్లి చేసి వాడికి మళ్ళీ ఆడికి పిల్లోడు పుడితే ఆ గర్భం దాల్చి వాడికి మళ్ళీ పురుళ్ళు పోసి ఆడిని పెంచి మళ్ళీ ఆడి శివుడు ముక్కులు తుడిచి ఆడిని మళ్ళీ కాలేజీకి పంపి వాడికి స్కూల్కి పంపి వాడిని చక్కబెట్టి ఈ పిల్లల పెంచడంలోనే బతుకంత జరిగిపోయింది. వీళ్ళు ఎదుగుతారు. ఎదిగిన తర్వాత కోళ్ళు వస్తుంది. వచ్చిన తర్వాత నాన్న ఇంట్లో మీ ఇద్దరు ఉంటే అట్టే అయిపోతున్నారు, అందుకే మీరు నన్ను స్కూల్కి పంపించారు కనుక నేను మిమ్మల్ని పంపిస్తాను వృద్ధాశ్రమానికి. అప్పుడు అక్కడ మూలుగుతూ మూలుగుతూ కళ్ళు కనబడక కీళ్ళు పనిచేయక కండరాలు బరువు లేక ఏ పనులు చేయలేక చివరికి ముక్కుతూ మూలుగుతూ పెట్టుబడులంతా వాళ్ళకి పెట్టి బతుకంతా వాళ్ళకి పెట్టి భయము భక్తి లేకుండా వాళ్ళని పెంచాం గనక వృద్ధాప్యులు మనం వదిలేసరికి మూలుగుతూ యాత్రను మీరు ఎన్ని పాయింట్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. కొందరు సంపాదనే జీవితం అయిపోయింది, మరికొంతమందికి సంసారమే జీవితం అయిపోయింది, మరికొంతమందికి ఇక ఆ పిల్లల్ని పెంచడానికే జీవితం అంతా సరిపోయింది. మరికొంతమంది ఉన్నారు. నాలుగవది ఆరోగ్య సూత్రాలు. 6వ వచనం చెప్తున్నారు చూడండి. పిల్లలను చూడాలి. పిల్లలను చూడాలంటే ఆరోగ్య సూత్రం. అడుగుతున్నాను, కొంతమంది మీరు చూసారా, ఎప్పుడు అది తినాలా, ఇది తినాలా, ఆ నూనె తెచ్చుకోవాలి, ఈ నూనె తెచ్చుకోవాలి, ఈ డ్రై ఫ్రూట్స్ తినాలా, ఈ తినాలా, మొలకెత్త నీళ్ళు తినాలా, ఈ తినాలా, నీళ్ళు తాగాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇదే సరిపోతుంది జీవితాంతం. ఇంకా మేకలాగా మెయ్యడానికి ఇంకా సరిపోయింది జీవితం అంతా. ఆ పప్పులు తెచ్చుకుని ఈ పప్పులు తెచ్చుకుని అది తిని ఇది తిని ఏటుకొట్టిన పరిగెట్టి అక్కడ పరిగెట్టి ఎక్కడ పరిగెట్టి అది చేసి ఇది చేసి ఈ బతుకంతా చేశారు. సార్ మీరు 60 ఏళ్ళు ఏం చేశారు సార్ అంటే హెల్త్ ఫిట్నెస్ కాపాడుకోవడానికి లైఫ్ అంతా అయిపోయింది సార్ అట్లా. విషయం ఏంటి చెప్పిన, 60 ఏళ్ళ జీవితంలో ఏదో రోజు కన్ను మూస్తాం. ఈ 60 ఏళ్ళ జీవితంలో ఏదో రోజు కన్ను మూసే సమయానికి 4 విషయాలు మనిషికి అవసరం, అత్యవసరం. ఆ 4 విషయాలు ఏంటో తెలుసా? 60 ఏళ్ళు ఈ భూమి మీద బతకాలంటే అత్యవసరమైన 4 విషయాలు. ఒకటి, ఫైనాన్షియల్గా బాగుండాలి. నెక్స్ట్, ఫ్యామిలీలో బాగుండాలి. నెక్స్ట్, చిల్డ్రన్స్ బాగుండాలి. నెక్స్ట్, హెల్త్ బాగుండాలి. ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఈ 4గా. ఒకటి, ఆర్థికంగా బాగుండాలి. 2, సంసారం బాగుండాలి. 3, పిల్లలు బాగుండాలి. 4, ఆరోగ్యం బాగుండాలి. ఈ 4 విషయాలు ఇవి ఎలా వస్తాయంటే ప్రాక్టీస్ చేస్తే రావు, పరిగెడితే రావు. నువ్వు బడ్జెట్ లెక్కలేస్తే నీ బడ్జెట్ పెరగదు. ఒకవేళ ఆడిని మాపి ఈడిని మాపి ఆ 10 దాచి ఈ 10 దాచి మొత్తం మీద 4 కళ్ళు కప్పి నువ్వు దాచినా ఆ గుప్పిడి మెతుకులు నీకు ఆరోగ్యాన్ని సుఖాన్ని తేవో. సారా వ్యాపారాలు చేస్తారు మీ గొట్టు, నాకు తెలిసి ఈ సైడు వ్యాపారాలు చేసినట్టు దాస్తావు. ఎదుటోడు ఆరోగ్యాలతో ఆ పని ఈ పని చేసి ఆటలాడి దాస్తావు. నీ ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటున్నావా? ఎగిరిపోద్దేమనుకుంటున్నావు? ఆడి కళ్ళు కప్పి ఈడి కళ్ళు కప్పి కొంతమంది ఉంటారండి. 4 పోగేసి అది కడుతున్నామని, వీళ్ళని పోగేసి అది కడుతున్నామని, మీ దగ్గరికి పోగేసి మేము బ్యాంక్ నుంచి అద్దెస్తామని, ఇద్దెచ్చామని, 10 రూపాయలకి అయ్యే పని 20 రూపాయలు అవుతుందని ఇవన్నీ దాచేసి ఎన్ని 10లు దాచేస్తారు. మొత్తం దాసి అది దాసి ఇది దాసి గవర్నమెంట్కి మీకు మీడియేటర్గా పనిచేస్తామని ఇన్ని దాసి బ్యాంకింగ్ దగ్గర బ్యాంకింగ్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో ఇన్ని పనులు చేసి దాసేసి నడుతున్నాను. మీరు రూపాయి అనుభవించగలరా? పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడులు పడతారు, రెడీగా ఉండండి. బైబిల్ చెబుతుంది. అంటే 1 రూపాయి అనుభవించాలి అంటే మనం కష్టపడితే సరిపోదు, మరి నీ రెక్కల కష్టాన్ని దీవించే ఆయన ఒకడు ఉన్నాడట.
నువ్వు 10 రూపాయలు సంపాదించినా, 100 రూపాయలు సంపాదించినా, 1000 రూపాయలు సంపాదించిన, నెలకి 10,000, 1,00,000 నువ్వు ఎంత సంపాదించినా, నీ పాకెట్లో డబ్బు ఉండాలన్నా, నీ బీరువాలో డబ్బు ఉండాలన్నా, నువ్వు అనుకున్న సమయానికి నువ్వు కష్టపడిన నోటు నువ్వు ఖర్చు చేయాలి అంటే పర్మిషన్ ఇచ్చే ఒక ఆయన ఉన్నాడట. యథార్థంగా కష్టపడిన కష్టము కూడా అనుభవించాలి అంటే ఒక ఆయన పర్మిషన్ ఉండాలి. ఎలా చెప్తున్నాడు చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఎప్పుడు? డే అండ్ నైట్ కష్టపడితేనా? నిశ్చయముగా నీ రెక్కల కష్టాలు. అప్పుడప్పుడు మన విలేజ్ బతుకులు చూడండి, మన గ్రామీణ జీవితాలు చూడండి ఎలా ఉంటాయో. మన తండ్రులు కష్టపడ్డారు, మన తాతలు కష్టపడ్డారు, ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, రేపు మన పిల్లలు మనతో కష్టపడడానికి సిద్ధమవుతున్నారు. ఇలా కష్టపడి 3 తరాలు అయిపోయా కానీ ఎక్కడైనా మన ఎదుగుదల ఉందా? ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంది. క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకుంది? మన తాతలు కష్టపడినా మనం ఎదగలేదు, మన అయ్యలు కష్టపడినా మనం ఎదగలేదు. ఈరోజు మనం కష్టపడుతున్నాం, ఎందుకు ఎదగట్లేదు? బైబిల్ చెప్తుంది, కష్టపడితే సరిపోదు. నువ్వు యథార్థంగా కష్టపడినా, లేదా నువ్వు ఏ విధముగా ఎన్ని వ్యాపారాలు చేసినా కష్టపడితే సరిపోదు. మరి నీ కష్టాన్ని దీవించే ఒక ఆయన నీకు ఎదురు రావాలి. గుర్తుపెట్టుకో, నీ కష్టాన్ని దీవించే ఆయన అంటే నువ్వు 10 సంపాదించిన 10లో నీకు తృప్తి రావాలి అంటే బైబిల్ లింక్ పెడుతుంది. ఆ లింక్ ఏంటో తెలుసా? నిశ్చయముగా నీవు కష్టార్జితం అనుభవించాలి అంటే ఇప్పుడు పైకి వెళ్ళండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే నీ ఫైనాన్స్ అదిరిపోద్ది. యెహోవా యందలి భయభక్తులు అంటే నువ్వు ఆర్థికంగా బాగుండాలంటే, లక్షల రూపాయలు సంపాదించినోడు ఇంట్లో లేని సుఖం 1000 రూపాయలు సంపాదించే నీ ఇంట్లో మనశ్శాంతి నీకు రావాలి అంటే సూత్రం ఒకటే, చెప్పు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. లక్షలు సంపాదించిన వాళ్ళ ఇంట్లో సుఖాలు ఉన్నాయేమో వెళ్ళి అడగండి. అక్కడ అడిగేందుకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత, వాళ్ళ అబ్బాయిని చూడండి, రోజుకి వైద్యం కోట్లు ఉన్నాయి. మీ రిలయన్స్ అడ్డా మీ ఏరియాలో చాలా ఉంది, చాలా బిజినెస్ జరుగుతుంది. వాళ్ళకి ఎంత ఉంది, ఎంత ఉన్నాను అడుగుతున్నాను. వాళ్ళ అబ్బాయి ఇన్న కోట్ల రూపాయలకి ఒకే ఒక్క వారసుడు. కానీ విషయం చెప్పనా, ఇంజక్షన్ పడకపోయినా, వైద్యం జరగకపోయినా, కానీ బిర్యానీలు కానీ ఏదైనా తిన్నా వారసుడు చచ్చిపోతాడు. కోట్లున్నాయి, బంగళాలు ఉన్నాయి, కానీ ఒంట్లో ఏం లేదు చెప్పండి, ఆరోగ్యం లేదు. బెంజ్ కార్ల మీద తిరుగుతుంటారు బడాబాబులు. మీరు చూడండి, వైట్ షర్ట్లు, వైట్ ప్యాంట్లు, రింగులు, మెడలో చైన్లు, రకరకాల బిల్డప్లు ఇచ్చి బెంజ్ కార్లు తిరుగుతారు. డాక్టర్ గారు చెప్పాడు, గంజే తాగు చచ్చిపోతామని చెప్పాడట. ఇంకెందుకు బెంజ్, ఇంకెందుకు బంగ్లా, ఇంకా ఇంత డబ్బు ఎందుకు, ఇన్ని కోట్లు ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు, ఇంత సిత్త లాభం ఎందుకు, ఇవన్నీ దేనికి? ఎందుకు ఉన్నాయని చెప్పుకోవడానికి. అందుకే ఇంకెందుకు పనికిరావు. గుప్పడి మెతుకులు తినలేని డబ్బెందుకు, గుప్పడి మెతుకులు తినలేని ఎకరాలు ఎందుకు, గుప్పడి మెతుకులు తినలేని బతుకెందుకు? బైబిల్ చెప్తుంది, నువ్వు కష్టపడితే సరిపోదు. నువ్వు 10 రూపాయలు తినాలన్నా, చెప్పండి, యెహోవా అని ఒక కనెక్టింగ్ ఉండాలి రయ్యా. దేవుడు అని ఒక కనెక్టింగ్ ఉండాలి. ప్రసంగిలు ఎలా అన్నాడు, ఏమని తెలుసా? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి గలవాడు ఎవడు అన్నాడు. ఆయన సెలవు లేకుండా ఎవ్వడు గుప్పడి మెతుకులు తినలేడు. బైబిల్ చెప్తుంది, మళ్ళీ చెప్తుంది, నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని అనుభవించాలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు నడవాలి. అప్పుడు సూత్రం, అప్పుడు నువ్వు ఎంత కష్టపడినా సాయంత్రం కూలి పనిలో కూడా, మళ్ళీ చెప్తున్నాను, చాలా తృప్తి ఉంటుంది. నెలకి 30 ఏళ్ళు 40,000 రూపాయలు సంపాదించిన వారికి లేని తృప్తి నెలకి 3 ఏళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఇల్లు చూడండి ఎంత బంగారంలో ఉంటాయో. ఎందుకు? వీళ్ళకి లేని తృప్తి వాళ్ళకి ఉందంటే ఆ 3,000 తెచ్చుకున్న వాళ్ళు దేవుని పట్టుకుని ఏడుస్తారు. అందుకే వాళ్ళకు ఉంది తృప్తి. పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో లేని తృప్తి ఎక్కడో రోడ్డు ఉన్న చిన్న పూర గుడిసెల్లో ఉంది తృప్తి. ఏముంది? ఆ దేవుడికి పడి ఏడుస్తారు వాళ్ళు, అందుకే ఉంది వాళ్ళకి తృప్తి.
నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు కాదు జీవితం అంటే. జీవితం అంటే డబ్బులు కాదు, జీవితం అంటే దేవుడు. ఆ దేవునితో మనం అనుసంధానమై మనం కష్టపడితే, ఆ టయానికి కష్టపడింది దేవుడు మన నోటు వరకు వచ్చేలా మనల్ని దీవిస్తాడు. బయటికి వెళ్ళి చూడండి, తినగలుగుతున్నారేమో. బయటికి వెళ్ళి చూడండి, వండగలుగుతున్నారేమో. బయటికి వెళ్ళి చూడండి, ఏది తినరు. మనము ఫంక్షన్కి వెళ్ళామంటే అక్కడ తినేస్తాం బిర్యానీ, చెప్పండి. వచ్చేటప్పుడు కవర్తో తెచ్చేద్దాం, మళ్ళీ సాయంత్రం తినేస్తాం, మిగిలితే పొద్దున్న టిఫిన్గా చేసేస్తాం. ఇలా బయట వాళ్ళు తినగలరు అనుకుంటున్నారా? నేను సీరియస్గా చెప్తున్నా అండి. బయట 3 పూట్ల బిర్యానీ తినేసిన బంతులా మనం ఉండగలుగుతున్నామంటే కారణం ఏంటి చెప్పనా? మన ఎడల యెహోవా కృప మనకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప మనకుందగలికే ఏం తిన్నా రాళ్ళు తింటే అరిగిపోతాయండి మనకి. వాళ్ళు ఏదో తింటారు, మంచి ఆయిల్స్ వాడతారు, అవి వాడతారు, కానీ మనం ఏ దొరికిన ఆయిల్ అంతా వాడేస్తాం. మనం బ్లెస్ చేయబడుతున్నాం, దేవుడు దీవిస్తున్నాడు. ఆయనతో మనం ఎంత కనెక్ట్ అయి ఉంటే మన ఫైనాన్స్ అంత బాగుంటుంది. చాలామంది అనుకుంటారు, లేదండి ఆ పాలసీ కడితే బాగుంటామండి, ఈ పాలసీ కడితే బాగుంటామంటే పాలసీ అంత గిట్టగా వచ్చేస్తుంది అన్న టయానికి పాలసీ ఎత్తేసారట. అగ్రిగోల్డ్ ఏమైంది? ఈ గోల్డ్ ఇంక మా ఊర్లో మేమే గోల్డ్ అనుకున్నారు. గోల్డ్ కాదు, సిల్వర్ కూడా ఇవ్వలేదు, ఎత్తిపోయారు. కట్టెత్తే ఎదిగిపోరు. ఉండమ్మా బొట్టు పెడతా, ఏ టైటిల్ ఉండేయండి, ఉండమ్మా బొట్టు పెడతా, చందన ఇంకేమున్నాయి కదండి, బొమ్మన, ఇలాంటి టైటిల్ అన్నీ పెట్టారు. ఏమైంది? దాసేసి ఎదిగిపోదాం అనుకున్నారు, ఎత్తేసారు. మీరు చూడండి. లేదండి మేము సెంట్రల్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో దాస్తామంటే గవర్నమెంట్ తిరగబడితే, మరి చెప్తాను, సెంట్రల్ అయినా స్టేట్ బ్యాంక్ అయినా ఎత్తేస్తారు. దేశాలు చూస్తున్నారో లేదో మీరు చరిత్ర. గవర్నమెంట్ కుప్పకూలుకుపోతే బ్యాంకింగ్ సెక్టార్ ఏం చేయగలదు? ఏమైనా చేయాలంటే దేవుడు అంటే దేవుడు సెలవు లేకపోతే ఒక 10 రూపాయలు మన చేతిలో నిలబడు అంటే నిలబడు. దేవుడు సెలవు లేకపోతే డబ్బులు మన దగ్గర ఉంటే ఉండవు. దేవుడి యొక్క ఆయన యొక్క అనుమతి మనకు ఉండాలి. ఈయన అనుమతి లేకుండా 60 ఏళ్ళను నువ్వు దాచేద్దాం అని దేవుడనే ఒక ఆయన నువ్వు మర్చిపోయి, దేవుడనే ఒక ఆన్సర్ నువ్వు మర్చిపోయి, దేవుడనే ఒక మార్గం నువ్వు మర్చిపోయి, దేవుడనే ఒక భయభక్తులను మర్చిపోయి, దేవుడనే ఒక ఆజ్ఞను మర్చిపోతే నీ జీవితాన్ని ముగించి అలా యాత్రలోకి వెళ్ళాలో నువ్వు మర్చిపోతావు. సంపాదన ఉండదని అడుగుతున్నాను. చచ్చిపోతే మనకు కూడా డబ్బులు వస్తాయండి? మనం చనిపోతే మనం చేయబట్టుకుని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మనం నమ్మిన యెహోవా. గుర్తుపెట్టుకోండి, మనం నమ్మిన యెహోవా అంటే మనకు కూడా మన డబ్బులు రావు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పెడుతున్నారు, వీడియోస్ పెడుతున్నారు, మీరు చూసారు లేదో. పురాతనమైన ఈజిప్ట్ రాజు శవం ఈ మధ్య దొరికింది. ఆ దొరికినప్పుడు ఆయన శవంలో ఏమన్నా చెప్పనా, ఈ చేతికి కడియం, ఈ చేతి బంగారు కడియాలి, ఈ చేతికి కడియం, రొమ్ముకు కడియం, మెడలో హారం, నడాలకు హారం, చేతులు కారాలు, కాళ్ళు కారాలు, పాదాలకు హారం, ఎంత బంగారం, కొన్ని కేజీలు బంగారం ఆయన కూడా పెట్టారండి. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోతాడని. కానీ విషయం ఏంటి తెలుసా? అన్ని బంగారం పెట్టండి. ఆయన చనిపోయినప్పుడు ఇన్ని బంగారాలతో ఆయన కప్పెట్టారు, హారాలు వేశారు. చివరికి ఆ పక్కన రాణిసేమ, ఆవిడకి ఇలా ఏదో ఉంటుందిగా, పాపిడి పిల్ల ఏదో, అవన్నీ పెట్టారు, కిరీటం పెట్టారు, అన్నీ పెట్టారు. విషయం ఏంటి చెప్పిన, ఆ రాజదండానికి బంగారు పిడి ఉంది, ఆ బంగారు పిడి, బంగారు కత్తి అన్నీ పెట్టారు. కానీ విషయం ఏంటి చెప్పిన, శవము అక్కడే ఉంది, బంగారం అక్కడే ఉంది. 3000 సంవత్సరాల చరిత్ర నడిచింది, ఈ బంగారం సంపద అంతా అక్కడ ఉండిపోయింది. బైబిల్ ఏం చెప్తున్నా చెప్పనా, ఈ జీవితంలో ఇదేదో నిన్ను కాపాడేస్తుందని నువ్వు తిరక్కు. నిన్ను కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, ఎవరైనా యెహోవా. ఆకాశ పక్షులను పోషించువాడు ఆయనే, భూమృగములను పోషించువాడు ఆయనే, కనిపించి కనబడని కనిపించే ప్రతి జీవిని పోషిస్తున్నది ఆయనే, నిన్ను కూడా పోషిస్తున్నది ఆయన. ఎందుకు చెప్పినా, నేను కష్టపడి తెచ్చేసుకుంటున్నాను అనుకోకు. నువ్వు కష్టపడాలన్నా నీకు ఓపిక ఇచ్చేది ఆయనే. నువ్వు పనికి పోవాలన్నా, నీ కాళ్ళు కదలాలన్నా సెలవిచ్చేది ఆయనే, నీ కండరాల పని చేయాలన్నా సెలవిచ్చేది ఆయనే. ఆయన సెలవు లేనిదే మనం కూలి పనులు కూడా పోలేము.
ఆయన సెలవు లేకపోతే ఏ పనులు చేయలేమంటే ఇప్పుడు మనం పోయి 4 రూపాయలు తెచ్చుకుంటున్నామంటే ఆ దేవుడితో మనం కనెక్ట్ అవ్వాలి. మనం చేసే పొరపాట్లు ఏంటి చెప్పిన, సోమవారం నుంచి మీరు శనివారం వరకు కష్టపడండి. మనం చేసే పొరపాట్లు ఏంటంటే ఆదివారం కూడా పనికి పోతాం మనం. అయ్యే మనం చేసే పనులు. ఇలాంటి సభలు ఉన్నాయంటే, ఇలాంటి సభల్లో ఎవరో ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు కనీసం నీ పక్కీదులో జరుగుతున్న ఆ వాక్యం నువ్వు వినవు. ఉదయాన్నే పనికి పోవాలి అంటే నీకు దేవుడు అనే ఒక ఆన్సర్ లేదు. నీకు పని 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 ఇక సంపాదించి పని 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 ఇలా సంపాదించి పనంతా చేసి చివరికి ఏం చేస్తావు? ఏదో ఒక రోజు ఏదో డొంగిపోద్ది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, ఇన్ని రోజులు సంపాదించి పట్టుకెళ్ళి హాస్పిటల్కి ఇచ్చేస్తావు. అంతేగా, ఇంకేముంది చెప్పండి? కష్టపడుతున్న ఓపికనిస్తున్న వాడిని మర్చిపోతున్నాం, మనకి ధనాన్ని ఇస్తున్న వాడిని మర్చిపోతున్నాం. అందుకే నా బడ్జెట్ బాగుండాలి అంటే బ్యాంకింగ్ సెక్టార్ కాదు, నా బడ్జెట్ బాగుండాలి అంటే బయట పాలసీలు కాదు, నా బడ్జెట్ బాగుండాలంటే నా తెలివితేటలు కాదు, నా బడ్జెట్ బాగుండాలంటే నేను దేవుడితో బాగుండాలి. నేను దేవుడితో బాగుంటే నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఇది బైబిల్ చెప్తున్న రాడికల్ లాంటి స్టేట్మెంట్ అండి. మీకు నచ్చినా నచ్చకపోయినా చాలామంది అనుకుంటున్నారట, లేదండి పెద్ద పాలసీ కట్టేస్తుందా మాకేం డోకా లేదనుకున్నారట. పాలసీకి రూల్ ఉంటుంది తెలుసా? పాలసీకి రూల్ ఏంటి చెప్పిన, తదనంతరం అని రాస్తారు. తదనంతరం అంటే నువ్వు చచ్చిపోయాక అది. లేదంటే మేము 50 లక్షల పాలసీ కడుతున్నామంటే పాలసీలో నువ్వు మర్చిపోయి సంతకం ఏంటి చెప్పినా, నేను చచ్చిపోయాక ఇస్తారు 50 లక్షలు. నువ్వేం చెప్తావు? మనవరాలని ఒళ్ళో కూర్చోపెట్టుకుని పెద్ద పాలసీయే కడుతున్నావు అనగానే వాళ్ళు కాస్త చదువుకుంటున్నారుగా, వాళ్ళు ఏమనుకుంటారంటే తాతయ్య బేగా చచ్చిపోతే బాగుంది అనుకుంటారు. ఎందుకు? పాలసీ నామినీ నేను మనవరాలదెట్టో, నామినీ నేను మనవడదెట్టో, నువ్వు వాళ్ళ చెవులోనే ముచ్చట్లు చెప్తున్నావు. ఏమని? 50 లక్షల పాలసీ అంటే వాళ్ళు ఏమంటాడు? తాతయ్య రేపు చచ్చిపోతే బాగున్నావు, కారు కొనుక్కుందాం చక్కగా అనుకోరు. అడుగుతున్నాను, ఏ పాలసీని అడుగుతున్నాను? ఎవడైనా ఊరకే నీకు రూపాయి ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఎవడైనా ఊరకే రూపాయి ఇస్తాడు? వాడికి మన వలన లాభం లేదే ఎవడిస్తాడు రూపాయి చెప్పండి? హౌసింగ్ లోన్ ఇస్తుంది అనుకుంటున్నావా? ఏ లోన్ ఇస్తుంది అనుకుంటున్నావు అని అడుగుతున్నాను. ఈ గవర్నమెంట్ లైన్ ఇస్తున్నాయి అనుకుంటున్నారా? ఎవ్వరు రూపాయి మన వలన లాభం లేనిదే ఎవ్వరు రూపాయి ఎవరు ఆ లాభాలు ఎదుగుతున్నారనికే అవి మన కళ్ళ కనబడవు, కానీ వెనక ఏదో స్వార్థం ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ నుంచి ఏది ఆశించకుండా నీకు ఉచితముగా నీ ఆర్థిక పరిస్థితులు బాగుపరిచేవారు ఒకే ఒక్క ఆయన యెహోవా. ప్రభువా నీవు నాకు ఇన్ని చేస్తున్నావు, నేను నీకు ఏం చేయాలి ప్రభు అంటే దేవుడు ఏం అడగలేదు. నా ఎడల భయము, భక్తి, నా త్రోవలు నా ఆజ్ఞలేంటో నేర్చుకుని అలా నెరవేర్చుకుంటూ వెళ్ళిపో, నీ వెనకాలన్నీ నేను చేసుకుంటూ వచ్చేస్తా అన్నాడు. అంతే. నెక్స్ట్ పాయింట్, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నెక్స్ట్, నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఇది చాలా డేంజర్ జోన్. నా మాట అర్థమవుతుందో లేదో? ఫైనాన్స్ బాగుంటే సరిపోదు, నెక్స్ట్ ఫ్యామిలీ కూడా బాగుండాలి. మేడం గారు కలిసి రాకపోతే సంసారం సంపాదన ఏమవుతుంది? చెప్పండి చెప్పండి, ఏమవుద్ది? తపస్సుకి వెళ్ళిపోతాడు, ఇంకేం చేస్తాడు? మేడం గారు కదంటే ఈడు సంపాదిస్తాడండి 2,000 లేదా 3,000, నెలకు ఒక 50,000 సంపాదిస్తాడండి. సంపాదించినప్పుడు ఈ సంపాదన అంతా తెస్తే ఇంట్లో జాగ్రత్తగా చూడాల్సింది ఎవరండి? గృహిణి. ఇప్పుడు ఆ గృహిణికే బాధ్యత లేకపోతే చిల్లి సెంచులో వేసినట్టు అవుతుంది. ఏంటి చెప్పండి? సంపాదన. ఈవిడ అడిగిందంట సీరియస్గా, ఎదుగో రేపు నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అందంట. వయ్యమ్మా అని అడిగాడు. వయ్యి అంటే వయ్యే, మరి వెళ్ళిపోతున్నాను అందట. ఏ అని అడిగాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? రాత్రి ఏం గొడవ లేదు మన ఇద్దరికి, ఎందుకు గొడవ లేదే ఎందుకు వెళ్ళిపోతానంటున్నావే అని అడిగితే, నీకు మొన్న నుంచి చెప్తున్నాను అది కొనమని, నువ్వు కొనలేదు అన్నదట. ఏంటది అన్నది. మన బడ్జెట్ ఎంత ఏమడుగుతున్నావు అడిగితే, లేదు నువ్వు కొంటావా కొనవా ఏటే అని అడిగితే చెప్పింది, ఆ వాషింగ్ మిషన్ కొంటావా కొనవా. ఆవిడ అన్నాడు, మనకు వాషింగ్ మిషన్ ఎందుకు బుజ్జి, మనం ఏమైనా ఎంప్లాయీసా,
మనం వేసేదే వారానికి 2 డ్రెస్సులు, ఇంటికాడ ఉంటే లింగి, నువ్వు ఇంటికాడ ఉంటే నైటీ. మనకంత పనులు ఏమున్నాయి? మనకంత డ్రెస్ కోడ్ మెయింటెన్స్ ఏమి లేనప్పుడు 2 జతలకి మనకు వాసన అనిపిస్తుంది. ఎందుకు? అనవసరం. నీ ఎక్స్ప్లెనేషన్ నాకేమకు, నువ్వు కొంటావా కొనవా ఏం అడిగాడు, తిరుగులేని ఆన్సర్ చెప్తుంది. ఎందుకు కొనాలంటే వాళ్ళు కొనేసుకున్నారు అందరు. ఎవరు? ఇప్పుడు ఈవిడికి అవసరం అని కొనుక్కోదట, వాళ్ళు కొనేసారని కొనుక్కుంటుందట. నేను అడుగుతున్నాను, అవసరం లేని ఖర్చులు, అవసరం లేని వస్తువులు, అవసరం లేని బిల్డప్లు, అవసరం లేని అనురాగాలు, అవసరం లేని పెట్టుబడులు ఈడు రెక్కల కష్టాన్ని పెట్టిస్తే ఆ ఇల్లు ఎప్పటికైనా బాగుపడతాదా? చెప్పండి. బాగుపడదు. ఎప్పటికీ బాగుపడదు. అంటే నీకు ఆర్థికంగా కలిసి రావడమే కాదు, నీ భార్య కూడా నీకు కలిసి రావాలి. కలిసి వచ్చే కొడుకులు పుడతారు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి. ఇది కలిసి వచ్చే కొడుకులు పుడతారో లేదో భవిష్యత్తు మనకు తెలియదు కానీ కలిసి వచ్చే భార్య ఎలా కలిసి రావాలి? ఇటో కొడ్డానవా? ఎలా కలిసి రావాలి? లక్షలు పట్టుకున్నా ఎలా ఆవిడ ఏం తేవకరొద్దు. నేను సిరిసి చెప్తున్నాను, ఆవిడ దమ్మిడి తేవకరొద్దు, ఆవిడ లక్షల తేవకరొద్దు. నా సంపాదనకి సిల్లి చేయకుండా ఉంటే చాలు అనుకుంటే చాలు, అదే పెద్ద సంపాదన. ఫైనాన్స్ బడ్జెట్ ఒకటి ఉంటుంది, ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, చదువుకోండి ఎప్పుడైనా. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో డబ్బులు దాయడం అంటే సూత్రం ఏంటి చెప్పిన? డబ్బులు సంపాదించడమే కాదట, డబ్బులు ఖర్చు చేయకుండా ఉండడం కూడా డబ్బులు సంపాదించడమేనా? డబ్బులు వ్యర్థమైన ఖర్చులు చేయకుండా ఉండడం కూడా డబ్బు సంపాదించడమే. అంటే ఇప్పుడు ఈ డబ్బు సంపాదన కలిసి రావాలంటే వాళ్ళ నాన్న లక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉన్న సంపాదన ఇప్పుడు పాడు చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు అడుగుతున్నాను, మరి ఇలాంటి ఆవిడ లేదా నా భార్య నాకు కలిసి రావాలంటే ఎలా కలిసి వస్తుంది? ఫైనాన్స్ సబ్జెక్ట్ చెప్తే అర్థమవుతుంది ఆవిడకి 2 ఎకం వచ్చు, అది 10 వరకు వచ్చు. 2 11 ఏంటంటే రేపు మాట్లాడుకుందాం అంటుంది. ఆవిడకి ఏ బడ్జెట్ లెక్కలు చెప్తావు? ఏమని మాట్లాడతావు? ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ చెప్తే ఆవిడకి ఎక్కుతుందా? అమ్మ ఎలా కాదు, గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ ఎలా ఉంది, రేట్లు పెరిగాయి, మార్కెటింగ్లో రేట్ ఎంత, ఉల్లిపాయల ధర అంత, ఇదంతా చెప్తే అవన్నీ అనవసరం, కేజీ ఉల్లిపాయలు తెచ్చాడు రేపు అంటది. అంతే. ఇవన్నీ ఆవిడకి అర్థం అవ్వు, ఈ బడ్జెట్లు ఏమీ అర్థం అవ్వు. మన అడుగుతున్నాను, ఈవిడికి ఏం చెప్తే అర్థమవుద్ది? ఏదైనా బెస్ట్ సీరియల్ చూపిస్తే అర్థం అవుద్దా? బెస్ట్ సీరియల్స్ ఉన్నాయా? బెస్ట్ సీరియల్స్ ఏముండవు, అన్ని వరస్ట్ సీరియల్సే. సీరియల్స్లో అందరూ విలన్స్ లేడీసే. మరి ఏటో అత్తగారిని ఎలా ఇబ్బంది పెట్టాలి, మామయ్య గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి, మా భర్తని ఎలా గ్రిప్పులు పెట్టుకోవాలి, ఇలాంటి సోదంతా చూపించి ఏడు చెప్పండి. ఆ పనికి మన సీరియల్, ఆ సీరియల్ చూసి ఫీల్ అయిపోయి ఏడిచేస్తుంటాడు ఆ కిచెన్ రూమ్లో ఉండి. నేను అడుగుతున్నాను, సీరియల్ వేరు సంసారం వేరమ్మా. సంసారం వేరు, సీరియల్ వేరు. సీరియల్ లాంటి ఎపిసోడ్లు ఉంటాయి అనుకోకు, జీవితం వేరు. వాళ్ళ సంసారాలు బాగుండాలని సీరియల్లో యాక్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? ఆ సీరియల్ చూసి నెలకి 150 రూపాయలు 200 అడిగి తగలెడుతుంది. ఎవడికి? కేబుల్ వాడికి. బాబు వాళ్ళ సంసారాలు బాగు చేయండి, మా సంసారంలో 300 ఎత్తున్నాం పట్టుకెళ్ళిపోవని సీరియస్గా ఏడ్చేస్తాడు. ఎప్పుడో పాస్టర్ గారు మంచి జోకేసారులేండి, సీరియస్గా ఏడ్చేస్తారట. సీరియస్గా ఏడ్చేసి నెలాఖరు సరికి ఆడు కేబుల్ వస్తాడు కానీ కేబుల్ వస్తారికి, బాబు ఇదిగో ఈ 300 తీసుకో, నెలంతా బాగా ఏడిపించో, వచ్చే నెల కూడా మర్చిపోకుండా వచ్చే నెలంతా ఏడిసి 300 ఇచ్చేస్తున్నామండి నెలకి. సీరియల్ చూస్తే బాగుపడతారా? బైబిల్ చెప్తుంది. మరి ఏమి చూస్తే నా ఇంట్లో ఉన్న నా మహిళకి, నా ఇంట్లో ఉన్న నా భార్యకి, నా ఇంట్లో ఉన్న నా జీవిత భాగస్వామికి, ఇతనికి నేను కలిసి రావాలని ఈవిడికి ఎలా అర్థమవుద్ది? మళ్ళీ సూత్రం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే అర్థమవుద్ది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఆర్థికంగా బాగుంటాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే చెప్పండి, నా భార్య కూడా బాగుంటుంది, నాకు కలిసి వస్తుంది. అంటే ముందు తలకాయ ఒక్కటి బాగుంటే చెప్పండి అన్నీ సెట్ అవుతాయి. తలకాయ అంటే ఎవరు? యజమాని. నువ్వొక్కడు సరిగ్గా ఉంటే అన్ని వెనకాల సరిగ్గా ఉంటాయి, ఫైనాన్షియల్గా బాగుంటావు. నెక్స్ట్ ఫ్యామిలీలో నీ వైఫ్ నీకు కలిసి వస్తుంది.
దేవుడు తనకు ఆ బుద్ధి ఇస్తాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానము కుశలతను అనుగ్రహించేవాడు ఎవరండి? దేవుడే. ఒకడికి మాట రావాలన్నా, ఒకడికి మాట రాకూడదన్నా, ఆలోచన సరళి బాగుండాలన్నా, వీటన్నిటినీ స్వస్థ బుద్ధిని అనుగ్రహించేవాడు, జ్ఞానం అనుగ్రహించేవాడు ఎవరండి? దేవుడు. ఇప్పుడు నా భార్యకి సంసారం పట్ల తెలివితేటలు ఎలా వస్తాయంటే ఏవేవో పాఠాలు చెబితే రావు. ఆవిడికి దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి తెలియాలి. నేను దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటే నా భార్య కూడా దేవునితో కనెక్ట్ అవుద్ది. నాకు ఎలా ఉంటుంది తెలుసా? ఫలించే ద్రాక్ష వల్ల ఉంటుంది. నా లాభంలో కలిసి వస్తుంది, నా లాభంలో జాగ్రత్త ఉంటుంది. ప్రతి విషయంలో ఆవిడ రాక నాకు అభివృద్ధి అవుతుంది. మూడో చెబుతున్నాడు చూడండి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. బాగా వినాలి. బడ్జెట్ బాగుంటే సరిపోదు, నెక్స్ట్ భార్య బాగుంటే సరిపోదు, మరి మన గర్భాన్ని పుట్టిన వజ్రాలు కూడా బాగుంటాయి. ఈరోజు పుట్టాడుగా కుర్రోడు ఈ అన్నకి సుభాష్. ఇంత లైటింగ్, సెట్టింగ్, ఇంత తడావుడి, భోజనాలు, ఈ ఖర్చు అంతా దేనికంటే సింగిల్ అయిన ఆన్సర్ ఉంది ఆయన దగ్గర. ఏంటి చెప్పండి? కొడుకు పుట్టాడు. ఈ ఫంక్షనే ఇలా చేస్తున్నాడంటే 12 సంవత్సరాల కుర్రోడట. నేను అడుగుతున్నాను, ఈ 12కు ఇంకో 12 కలిపితే 24 ఏళ్ళు. 24 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆ కొడుకు కలిసి రాకపోతే ఈ లైట్లు వెలుగుతాయా చెప్పండి? ఇంట్లో లైట్లు కూడా ఆరిపోతాయి. ఎందుకంటే కొడుకుల వలన సంసారాలు ఆరిపోయిన కుటుంబాలు లేవండి. కూర్చొని 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చిన అమ్మా నాన్నల మీద ఆధారపడి ఈ రోజుకి భోజనం వాళ్ళ దగ్గర కూర్చొని కొడుకులు కూతురు లేరండి. పెద్దోళ్ళు అన్నారు ఒక మాట, కూర్చొని తింటేనట కొండలైనా కరిగిపోతాయి. అమ్మా నాన్న మీద ఆధారపడి ఎదుగొచ్చిన కొడుకు నాన్న మీద ఆధారపడితే నువ్వు ఎదుగో, మీ నాన్న వంగాడు, నువ్వు ఎదుగో, మీ నాన్నకి కండరం తగ్గింది, నీ కండరం పెరిగింది. ఇప్పుడు ఎదిగిన నువ్వు ఒదిగిన మీ నాన్న మీద 25 ఏళ్ళు వచ్చిన నువ్వు ఆధారపడితే మీ నాన్న సంపాదన ఏమవుతుంది? సరిగ్గా మన పిల్లలు ఎక్కడ దొరుకుతారట? అక్కడ చెప్పాడు చూడండి, భోజనం వాళ్ళ దగ్గర దొరుకుతారు. టయానికి వచ్చేస్తారట. టైంకి రారండి, టైంకి వస్తారు. ఎప్పుడైనా మీరు చూసారా? బాధ్యత లేని పిల్లగాళ్ళు ఆ కూర ఎందుకు ఉండవే అని అడిగాడట, సారీ ఎందుకు కాసావే అని అడిగాడట. బాధ్యత ఉన్న పిల్లలైతే సర్లే కలువ మెతుకులో మా అమ్మ నాన్న కష్టపడి పెడుతున్నారని గుప్పడి మెతుకులు తిని ఏ పుస్తకమో ఏదో చదువుకోవడం, ఏదో నేర్చుకోవడం గెలవు. బాధ్యత లేని పిల్లలు ఉంటారండి. ఏమంటారు చెప్పనా? నేను తిన్నాను అంటాడు, ఈ కూర వద్దు నాకు అంటాడు, ఈ సారు వద్దు నాకు అంటాడు, ఇదేవడు అన్నమన్నాడే, అదేవడు అన్నమన్నాడే, అలాగెందుకు ఉండవే, ఇలాగెందుకు ఉండవంటే ఎవడన్నమంటాడు? మీ అయ్యి ఉండమంటాడు. ఎవడన్నమంటాడు? మీ నాన్న ఉండమా? మీ నాన్నకు సారు కావాలి కాయమన్నాడు. మీ నాన్న కష్టపడుతున్నాడు, ఆయన నచ్చింది వండుతారు. నీకు అప్పడాలు కూడా వేస్ట్ ఏమనుకుంటున్నావు? నీ గుట్టు సారే బెస్ట్ ఏమనుకుంటున్నావు? బాగోదని ఆ సారని వేస్తుంది ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం సంపాదించావు నువ్వు డిమాండ్ చేస్తున్నావు? బెదిరించేస్తారండి. నేను తినకపోతే ఎవడకి కాలుతుందో చెప్పండి, తినకపోతే ఎవడ కాళ్ళు వెనక్కి తన్నెత్తాయి చెప్పండి. నీకే మీ నాన్న బెదిరించేస్తావు, మీ అమ్మ. నువ్వు 25 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికీ నువ్వు మీ అమ్మని మీ నాన్నని బెదిరిస్తుందంటే మగపిల్లోడు 21 సంవత్సరాలు వచ్చేసరికి డిగ్రీ పట్టా పుచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 21 సంవత్సరాలు వచ్చిందో డిగ్రీ పట్టా పట్టుకోవాలి. 25 ఏళ్ళు వచ్చేసరికి జాబుని ఎలా కొట్టాలని తిరగాలి. 25 ఏళ్ళు వచ్చే సమయానికి జాబు కొట్టాలి. 25 ఏళ్ళు దాటి 30 దగ్గర పడే సమయానికి ఒక ఇంటికి అల్లుడు అవ్వాలి. అది మగపిల్లగాడంటే, అది మగపిల్లగాడు. నువ్వు అయ్యావా అని ఎవడన్నా ఇక్కడ నన్ను అడిగితే ఎస్ ఐఎమ్ పోలీస్ మ్యాన్ ఏమనుకుంటున్నారు? 23 సంవత్సరాలకి గవర్నమెంట్ ఎంప్లాయ్, 23 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పటికైనా చెప్తున్నాను, నా సర్వీస్లో నేను చూడలేనివి, నేను మళ్ళీ అడుగుతున్నాను, నా పెద్దోళ్ళకి చూడలేనివి నా దేవుడు ఎంత బ్లెస్ చేదో చెప్పిన. నాకు సొంత ఇల్లు ఉంది, నాకు దేవుడిచ్చిన చక్కటి స్థితిగతులు ఉన్నాయి. నా దేవుడు నా ఉద్యోగంలో నన్ను చాలా దీవించాడు. 18 ఏళ్ళకి బాప్టిజం, 23 ఏళ్ళకి జాబు, ఈ 30 ఏళ్ళకి ఈరోజు అనేక మందికి తెలిసే సువార్థికుడిని. అది మన ప్రొఫైల్. నా దేవుడు నన్ను దీవించాడంటే దీవించాడు, దీవిస్తాడు. ఆయన కసి రావాలి. మీలాంటి కుర్రోడే నేను, మీలాంటి కుర్రోళ్ళే, నాలాంటి ఇంకా అన్నయ్యలు చాలామంది ఉన్నారు సువార్త చెప్పేవాళ్ళు. మాదంతా ఒక టీం.
మా దాంట్లో సీఏలు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ దేవుడిని నమ్ముకున్న తర్వాత జీవితాలు మార్చుకున్న వాళ్ళు. విజయవాడలో మా అన్న ఉన్నాడు సిఐ, మా అన్న సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ తణుకులో ఉన్నాడు. మేమంతా ఒకేసారి బాప్టేజ్. బాగా గోలల్లో ఒకటే, జాబు కొట్టాలి, దేవుడి గురించి చెప్పాలి, జాబు కొట్టాలి, దేవుడి గురించి చెప్పాలి. అది గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి. ముక్కు మీద వేలేసుకుని ప్రతి ఒక్కడు వినాలి, వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటా అని వినాలి. నేను అడుగుతున్నాను, మన గోల్స్ ఎప్పుడు బాగుంటాయి చెప్పిన, మనం దేవుడితో కనెక్ట్ అయిపోతే టైంకి అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. అంతే, టైంకి అన్నీ సెట్ చేసి వస్తాడు దేవుడు. ఆయన కృపగల హస్తముల చేత అంతంత మాత్ర జీవితాలైన మనల్ని బంతుల్లాగా దేవుడు దీవిస్తాడు. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, మన భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉండాలంట. పిల్లలు ఒలీవ మొక్క అంటే మొక్కలలో శ్రేష్టమైన మొక్క అని చెప్పండి, ఆలివ్. బెస్ట్ 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 ద బెస్ట్లా ఉండాలంట. వాళ్ళు ఉన్నారా జెండా? బూస్ట్ అని తిరుగుతున్నారు మన వెనకాల. ఉన్నారా? భోజనపు బల్ల దగ్గర భోజనపు ఒలీవ మొక్కను అడుగుతున్నాను, ఒలీవ మొక్కలు లాంటి కొడుకులు ఉన్నారా? ఇంకా ఏ మొక్కలాగా ఉన్నారా చెప్పండి? ఏ మొక్కలు చెప్పండి? ఓ తల్లి ఎడుతుందో, రే నువ్వు పుట్టాకే ఇల్లు ఇలాగ అయిపోయిందిరా. వాళ్ళ నావరు నువ్వు పుట్టావో లేదా నువ్వు జేబులో రూపాయి ఉండదురా. ఇలా ఏడ్చే తల్లిదండ్రులు లేరు చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, అమ్మ నాన్నకు రూపాయి ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ టయానికి మనం సెటిల్ అయ్యామనుకోండి, ఆ ధైర్యం చాలండి, అది చూసుకుని బతికేస్తారు వాళ్ళు. ఆ ధైర్యం చాలని. మళ్ళీ ఈ రోజు ఈ జన్మదిన వేడుక కారకుడైన వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నాను, ఆ తమ్ముడికి చెప్తున్నాను, మరి ఎక్కడున్నాడో వీళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీ పిల్లలకి చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, టైంకి మన పిల్లలు కలిసి రావాలి. మళ్ళీ అడుగుతున్నాను, మన పిల్లలు ఎలా కలిసి వస్తారు? కూర్చోబెట్టి నువ్వు కలిసి రావాలి, నువ్వు కలిసి రావాలి, నువ్వు కలిసి రావాలి, నువ్వు కలిసి రావాలంటే బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఇంకాడంతే. నువ్వు కలిసి రావాలి అంటే కలిసి రాడు. ఎలా కలిసి వస్తారు చెప్పనా? నీకు సంపదన కలిసి రావాలన్నా, సంసారం కలిసి రావాలన్నా, సంతానము కలిసి రావాలన్నా, మళ్ళీ సూత్రం చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలు మనకి కలిసొచ్చే కొడుకులు కూతుర్లు అవుతారట. కలిసొచ్చే కొడుకు వాళ్ళ పుట్టిక మనకు విశాలత కలగజేస్తుంది. వాళ్ళ పుట్టిక దేవుడు మనకి దీవెనకరంగా మారుస్తారు. వాళ్ళ ఎదుగుదల మనకు రెక్కల లాంటి బిడ్డల్లా వాళ్ళని సిద్ధపరిచేస్తాడు, వాళ్ళ దీవిస్తాడు. మన పిల్లలతో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? భర్త వస్తేనేమో భార్య రాదు సంఘానికి, భార్య వస్తేనేమో భర్త రాడు సంఘానికి, వీళ్ళిద్దరు వస్తేనేమో చెప్పండి పిల్లలు రారు. మొత్తం కుటుంబం వచ్చిందంటే ఇంకెవరిని సంఘానికి రానివ్వరు. లేరండి, ఎందుకంటే ఇంక పాఠాలదే ప్రార్థనలదే. ఏమన్నా గనక తేడా వచ్చిందంటే కోపం నుంచి ఏరే చచ్చికెళ్ళిపోతారు, బెదిరించేస్తారు పాస్టర్ గారు. మనం ఎలాంటి వాళ్ళమో చెప్పనా? ఇదిగో, భర్త భక్తి గుంటే భార్య ఉండదు, భార్య భక్తి గుంటే భర్త ఉండడు, వీళ్ళిద్దరు భక్తి గుంటే పిల్లలు ఉండరు. అదే కుటుంబమే అంత భక్తిగా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాముకి దేవుడు దేశాన్ని రాసిచ్చినట్టు, మళ్ళీ చెప్తున్నాను, నీకు దీవెనలు దేవుడు మళ్ళీ చెప్తున్నాను రాసిచ్చినట్టు సిద్ధపరుస్తాడేమనుకుంటున్నావు. నీకు కోట్లు ఇస్తాడని నేను చెప్పను కానీ, నీకు లక్షలు ఇస్తాడని బైబిల్ దాటి నేను చెప్పను కానీ, నీకు ఉన్న దాంట్లో తృప్తిస్తాడు. ఈ జీవన సంబంధమైన పోరాటంలో తిమోతికి పౌలు గారు చెప్పినట్టుకు సద్భక్తితో కలిగి మనం బతుకుతున్న మనకి తృప్తికరమైన ఆహారము, చేసుకోవడానికి సరిపోయే వస్త్రాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తాడు మనకి. ఎప్పుడు ఇస్తావు ప్రభు అంటే మళ్ళీ చెప్పాడు దేవుడు, నా ఎడల భయము భక్తి మర్చిపో, నా ఎడల త్రోవల యందు నడవాలని మర్చిపోకు. ఇది నువ్వు చేస్తే నీ బడ్జెట్ బాగుంటుంది, భార్య బాగుంటుంది, భోజనపు బళ్ళ దగ్గర నీ పిల్లలు బాగుంటారు. 6వ వచనం చూడండి, 6వ వచనం, నీ పిల్లలు నీవు చూసేది. పిల్లలను చూడడం అంటే ఎక్కువ కాలం బతకాలి, అంటే మనవాళ్ళని చూసేంతకాలం బతకాలి. క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, మనవాళ్ళను చూసేంత కాలం బతుకుతామంటారా? ఇప్పుడు చెప్పండి, బతుకుతున్నారు? ఇప్పుడు
నిన్న బాధాకరం విషయం, నేను ఒక పెళ్ళికి వెళ్ళిన మెసేజ్ చెప్పడానికి అన్యులు వాళ్ళు పరిగెట్టుకుని ఇద్దరు ఇంత బొట్లు పెట్టుకుని ఇద్దరు పరిగెట్టుకొచ్చారండి పెద్దోళ్ళు. బాబు బాబు ఆగు బాబు బాబు మీ మాటలు వింటాం ఒకసారి ఆగు బాబు అంతే. ఆగితే ఆవిడ ఏమని చెప్పిన, ఇంత చిన్న పిల్లండి, ఆ పిల్లకి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి మైండ్ అట పిచ్చి పిచ్చిగా మందులు వాడడం వలన పిచ్చి దాని ఆ పిల్ల ఎంత బాగుందో, ఎంత చిన్న పిల్ల ఉంది చాగోల్లో, ఎంత చిన్న పిల్ల చూసిన వెంటనే నాకు జాలేసిందండి. ఏమైందమ్మంటే మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోయింది బాబు. అంటే మందులు ఆడుతుంది, దేనికంటే షుగర్కి మందులు ఆడుతుందంట. చిన్న పిల్లలకు షుగర్లండి, చిన్న పిల్లలకు బీపీలండి, చిన్న పిల్లలకు సూప్ మందగిస్తుందండి, చిన్న పిల్లలకు హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయండి. మీరు చూస్తున్నారా? 25 ఏళ్ళు దాటుకుండా ఇంకా పెళ్ళి అవ్వకుండానే పైన గుండె అయిపోతుందండి. మీరు చూస్తున్నారా? పెళ్ళి అవ్వకుండానే ఇంత ట్యాంకులు వచ్చేస్తున్నాయి చూసారు, ట్యాంకులు ఇలా తిరుగుతున్నారు, పెద్ద పెద్ద ట్యాంకులు వేసుకుని. అదో రా అయిపోతుందని అడుగుతున్నాను. 60 ఏళ్ళలో ఎప్పుడు రావాలండి ఈ లక్షణాలు? షుగర్లు, బీపీలు, లేదా జుట్టు ఊడిపోవడాలు, పళ్ళు ఊడిపోవడాలు, ఇవన్నీ ఏజ్లో రావాలండి. 60లో కనబడే లక్షణాలు ఎప్పుడు కనబడుతున్నాయి? 20లో కనబడుతున్నాయి. అదేంటి? అయిపోయింది. హెల్త్ స్కేల్ డిస్టర్బెన్స్ అయిపోయింది. మన తిల్లికి, మన వ్యవహారాలకి, మన అలవాట్లకి, మొత్తం లైఫ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. 25 ఏళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఎలా? నా పిల్లలను చూసి నా మనవరాలను కూడా నేను చూడాలి అంటే ఎలా? ఒకరు అన్నారట, ఉదయాన్నే కాస్త అలా పార్కు వచ్చి నవ్వుతుండండి అన్నారట. ఉన్నాయి సిట్టకాలు తెలిసి 10 దగ్గరికి వచ్చేసినాయి. ఇదిగో టెన్షన్ అవ్వకరా, చచ్చిపోతావు త్వరగా, కొంచెం నవ్వరా కొంచెం అన్నారట. ఎక్కడ నవ్వాలి? ఉదయం 4:30 మేము వస్తున్నాం నవ్వుకోవడానికి, నువ్వు కూడా వచ్చే నవ్వుకుందాం అక్కడ అన్నారు. నిజంగా నవ్వుకునే వాళ్ళు టౌన్లో ఉంటారు తెలుసా, ఇక్కడ అలవాట్లు అవుతున్నాయి. నవ్వుకుని ఏం చేద్దాం, నవ్వేసి బతికేద్దామని అంట. తీసుకెళ్ళారు ఈ పల్లి ఊడిపోయినందరినీ పార్క్కి తీసుకెళ్ళారు. పొద్దున్న నవ్వేస్తారు. నవ్వులో రకాలు ఉంటాయి. సింహం నవ్వు తెలుసా, అక్కడ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అడగండి. సింహం నవ్వు, పులి నవ్వు, పంది గాండ్రింపులు. నిజమే, ఈ నవ్వులు ఆహా నవ్వడం, ఇహి అని నవ్వడం, ఈ నవ్వుతారంటే హెల్త్ స్కేల్ అంటే పెరిగిపోయి ఆనందంలో అంటే ఎక్కువ కాలం బతికేస్తామంట. బాగా ఎక్కువ బతికేలని ఒక ఆవిడ ఆహా నవ్వి అని అడిగిపోయి ఇంటికి తీసుకొచ్చేసారు, చచ్చిపోయింది. ఎక్కువ నవ్వేసింది. నవ్వేస్తే బతికేస్తారా? నవ్వు చచ్చిపోయింది ముసలిది. నవ్వుతే బతుకుతారా? ఆ టైంలో కొంత మంత్రులు, పెద్ద మంత్రులు వెళ్ళండి, పేర్లు అడగండి, మంత్రులందరూ అన్నారట, కరోనా పోవాలంటే ధైర్యంగా అందరూ కంచము గ్లాసు పట్టుకుని మీరు బయటకు వచ్చి కరోనా పో అని టంగ్ కొట్టి కరోనా పో అన్నారట. అలా వచ్చేసింది అది. ఆడు పో అన్న సొంగకి ఆడు సొంగ మన మీదకి వచ్చేసింది. మనకి పో అంటే పోద్దా, పో అంటే వచ్చేసింది అది. కంచము గ్లాస్ ఎట్టు కొడితే పోద్దా? రోగాలు కంచం గ్లాస్ ఎట్టు కొడితే పోతాయా? మరి కొంతమంది తప్పట్లు గట్టిగా కొట్టి పో అన్నారట. పో అంటే వచ్చేసింది. ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి అందరూ పో అన్నారట. ఆడు సొంగ ఈడు సొంగ ఆడికి అంటిపో వచ్చేసింది. మళ్ళీ ప్రాక్టీస్ మొదలెట్టలేదు. ఇంకా కొవ్వొత్తి తెలిగిచ్చట అందరి దగ్గరికి వచ్చి పో అన్నారట. కొవ్వొత్తి ఆరిపోయింది, వచ్చేసింది. నేను అడుగుతున్నాను, రోగాలు పో అంటే పోతాయా? ఆరోగ్యాలు వచ్చాయంటే వస్తాయా? నవ్వుతే వస్తాయా? మరి ఎలా వస్తాయి? నిన్ను పుట్టించిన వాడి చేతిలో, ఆయన పేరు యెహోవా, నిన్ను పుట్టించిన వాని చేతిలో ఆయుస్సు ఉంది. చెప్పండి, ఆరోగ్యం ఉంది. ఆరోగ్యమైన ఆయుస్సు ఆయన అనుగ్రహించువాడు యెహోవాయే. గుర్తుపెట్టుకోండి. నీ ఆరోగ్యం అంటే నీ హెల్త్ స్కేల్ బాగుండాలంటే ఆరోగ్యం ఆయన చేతుల్లో ఉంది. రా, సంతోషంగా పాటలు పాడు ఆయన దగ్గర, సంతోషంగా సన్నిధికి రా, సంతోషంగా జీవించు, ఆయన సన్నిధిలో గోచాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడతారు. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా ఆయన, మీరు చింతించుట వలన మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరని ఉంటుంది కొత్త నిబంధనలో. మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేని గ్రీకులు ఏముంటుంది చెప్పనా? మీ హెల్త్ స్కేల్ అట ఇంచు కూడా మార్చలేరట. మీరు ఫీల్ అవ్వడం వల్ల ఇంచు, ఇక్కడ ఎత్తు అనుకుంటాం, అక్కడ హెల్త్.
హెల్త్ అనే విషయం అంటే నేను బాగా డిస్టర్బ్, ఏ సూత్రాలు పాటిస్తే నా ఆరోగ్యం పెరుగుతుందని నువ్వు ఎన్ని లెక్కలేసినా గ్రీకులో రాశారు ఏమని తెలుసా, నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు అంటే నీ ఆరోగ్యాన్ని ఎంత కూడా నువ్వు మార్చుకోలేవు. లేదండి మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు అన్నారట. ఎవడో వెళ్ళాడట డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు బాగా అలసరతో బాధపడిపోతున్నానంటే ఆయన అన్నాడట, పర్లేదు ఏం వదలే అంట. లేదు సార్ చాలా టెస్ట్, నాకదే ప్రాబ్లం, నేను ఎవరికి చెప్పుకుని అన్నాడట. డాక్టర్ గారికి అలసర అంటే ఇంక మనకి అలసర ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ గారికి ఉన్న ప్రాబ్లం నేను అడుగుతున్నాను, ఏ ప్రాబ్లం ఉందని ఆ ప్రాబ్లమే డాక్టర్ గారికి ఉంటుంది. డాక్టర్లే ఆరోగ్యాలు పెంచేస్తే అందరిని కాదండి, ఆరోగ్యాలు నిలకడగా ఆపగలరేమో కానీ కొత్తగా ఆరోగ్యాన్ని తేగలరా? ఉన్న ఆరోగ్యాన్ని పోకుండా ఆపగలరు. ఒకవేళ ఆరోగ్యాల వల్లనే మనం డాక్టర్ల వల్లనే మనం బతికేస్తామంటే, కరోనాలో చాలామంది డాక్టర్లు చచ్చిపోయారు. చాలామంది వైద్యులు ప్రాణాలు పెట్టి రోగులకి వైద్యం చేసి చచ్చిపోయారు. నేను అడుగుతున్నాను, వైద్యులకైనా మరణం వస్తుంది, మరి ఆరోగ్యం రావాలి అంటే సూత్రం మొదలెట్టారట ఈ మంచి కాలంలో. ఇంకో సూత్రం ఏంటి చెప్పిన, ఏవి పడితే తినకండి అన్నారు. మరేం తినాలి? ఉదయాన్నే టిఫిన్లు, బజ్జీలు, ఇడ్లీలు, పూరీలు, ఆయిల్ ఫుడ్లు ఏం తినకుండా మొలకెత్తిన విత్తనాలు తినండి అన్నారట. ఏ విత్తనాలు? మొలకెత్తిన విత్తనాలు. బాగా ఎక్కువ తినేవాడు ఒకడు బాగా బతికేద్దామని మొలకెత్తిన విత్తనాలు ఎక్కువ తినేస్తాడు, గ్యాస్ ఎక్కువైపు చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, గ్యాస్ స్ట్రోక్ కొంచెం వరకు ప్రమాదం లేదండి. గ్యాస్ స్ట్రోక్ ఎక్కువైంది అనుకోండి, ఆ స్ట్రోకే హార్ట్ స్ట్రోక్ అవుద్ది తెలుసా? అది ఎక్కడ కానీ గుద్దిందంటే గుద్దెత్తది వెళ్ళి. మొలకెత్తిన విత్తనాలు బాగా ఎక్కువ తినేరని అడుగుతున్నాను, విత్తనాలు తింటే బతికేస్తారా అని అడుగుతున్నాను. విత్తనాలు తింటేనే బతికేస్తే, గడ్డి తింటేనే బతికేస్తే, మంచి విత్తనాలు గడ్డి తినే మన ముందు చాలామంది ఉన్నాయి. వాటి పేరు జంతువులు, గేదెలు, ఆవులు, మేకలు. అవి బతుకుతున్నాయా? అవి బతికేస్తున్నాయి చెప్పండి. గేదెకి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఉందా ఎక్కడైనా బుక్లో? తినేస్తే బతికేవు. నువ్వు తింటున్న దాని మీద, నీ ఆరోగ్యం మీద ఒకరికి ఆయనకి చెప్పండి, సెలవు ఇవ్వాలి. ఆయన ఇస్తే బతుకుతారు. నేను ముగిస్తున్నాను. అంటే నా సంపాదనలో పడి ఒక విషయం మర్చిపోతున్నాను, నా సంసారంలో పడి ఒక విషయాన్ని మర్చిపోతున్నాను, నా సంతానాన్ని పెంచడంలో ఒక విషయాన్ని మర్చిపోతున్నాను, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక విషయాన్ని మర్చిపోతున్నాను. ఏం మర్చిపోతున్నాను? ఈ 4 ప్రాముఖ్యమని పరిగెడుతున్నాను కానీ అసలు ఒక రోజు ఈ 4 విడిచి నేను వెళ్ళిపోవాలన్న విషయాన్ని మర్చిపోతున్నాను. యాత్ర ఉంది నా జీవితానికి. ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. ఈ 4 ఉన్నా నేను ఉండను, లేకపోయినా ఉండను. ఏదో ఒక రోజు ఇక్కడికి వెళ్ళిపోవాలి. కాకపోతే కాస్త ఉన్నంతకాలం ఈ 4 సగటి మానవుడికి అవసరం గనక, ఈ 4 సగటి మానవుడికి అవసరం గనక, నిత్యావసరం గనక ఈ 4 బాగుండాలి అంటే నేను ఉన్నంతకాలం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి చెప్పండి? దేవుడితో. నా 60 ఏళ్ళ జీవితంలో ఈ 4 అవసరం. సంపాదన అవసరం, సంసారం అవసరం, సంతానం అవసరం, ఆరోగ్యం అవసరం. ఈ 4 బాగుండాలంటే ఆయనతో నేనుండాలి, ఆయన నాతో ఉండాలి. ఎలా దీవిస్తాడంటే చెప్తున్నాడు చూడండి, ముగిస్తాను. 4వ వచనం చూడండి. 4వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగి, యెహోవా యందలి భయభక్తులు కలిగి వాడు ఎలాగ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసుదివి. సియోను యెరూషలేము, సియోను యెరూషలేము, సియోను యెరూషలేము. సియోను యెరూషలేము అంటే క్రొత్త నిబంధనలో ఏంటి చెప్పండి? సియోను యెరూషలేము అంటే క్రొత్త నిబంధనలో సియోను యెరూషలేము అంటే ఇప్పుడు ప్రజెంట్ యెరూషలేము కోసం కాదు. యెరూషలేములో యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడికి కానీ వెళ్తారు. సియోను యెరూషలేము అంటే ఇప్పుడు ప్రస్తుత యెరూషలేము సియోను కొరకు కాదు. క్రొత్త నిబంధనలో ఏది సియోను ఏది యెరూషలేము అన్నది తెలుసా? సంఘము. దేవుడు ఎక్కడి నుంచి మనల్ని దీవిస్తాడట? సియోనులో నుండి, యెరూషలేములో నుండి దేవుడు మనల్ని దీవిస్తాడట. సియోను యెరూషలేము నుంచి నిన్ను నన్ను దీవించాలి అంటే దేవుడు సంఘము నుండి దీవిస్తాడు. అంటే దేవుడి 4 విషయాల్లో ఎవరిని ఎక్కడ దీవిస్తాడు తెలుసా? సంఘములో నుంచి దీవిస్తాడు. అంటే ఎక్కడ 2 ముగ్గురు ఆయన నామాన్ని కూడుకుంటారో ఆ స్థలము పేరు సంఘం.
ఆ సంఘానికి ఎవరైతే వస్తారో చెప్పండి, దేవుడు వారిని దీవిస్తాడట. నేను అడుగుతున్నాను, సంఘానికి వస్తేనే దీవింపబడతామా అని మీరు నన్ను ప్రశ్న అడిగితే బైబిల్ చెబుతున్న మాట చెప్తున్నాను. ఎస్, సంఘానికి వస్తేనే దీవింపబడతారు. బైబిల్ మళ్ళీ చెప్తుంది, యెరూషలేమునకు క్షేమం అంటే సంఘానికి క్షేమం కలగడం నువ్వు చూస్తే, సంఘము బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటే సంఘం బాగుంటుంది. సంఘం అంటేనే ఫ్యామిలీలు కదండి. కొన్ని ఫ్యామిలీలు కలిస్తేనే సంఘం. ఈ ఫ్యామిలీలన్నీ బాగుండాలంటే సంఘం బాగుండాలి, సంఘం బాగుండాలంటే ఫ్యామిలీస్ బాగుండాలి. దేవుడు చెప్తున్నాడు, ప్రభువా నన్ను వారం వారం నీ సన్నిధికి రావాలని అడిగితే దేవుడు అంటున్నాడు, రా. ఎందుకు రావాలి ప్రభువా అంటే, వారం వారం సంఘంలో ఏమి నేర్పిస్తారు తెలుసా? నాకు ఎలా భయపడాలో నేర్పిస్తారు, నా ఎడల ఎలా భక్తి కలిగి ఉండాలో నేర్పిస్తారు, నా త్రోవల యందు ఎలా నడవాలో నేర్పిస్తారు, నా త్రోవల యందు నా మార్గాలు నా ఆజ్ఞలు ఎలా పాటించాలో మీ స్థానిక పాస్టర్ గారు వారం వారం నేర్పిస్తారు. ఆ భయము భక్తి కలిగి నా త్రోవల యందు నడవడానికి నువ్వు వారం వారం సంఘానికి వచ్చి నువ్వు నేర్చుకుంటే నిశ్చయముగా నిన్ను నేను దీవిస్తాను. కాకపోతే మనం సంఘానికి వచ్చి సంఘం మీద కోపగింత ఉంటాం. మనం రేపు నుంచి రామండి సంఘానికి, రాకపోతే పోతావు, రాకపోతే రేపు నుంచి సంఘానికి రామండి. ఎందుకు రావంటే, పాట అంత లైటింగ్ పెట్టారు, పాట ఇచ్చారండి మాకు, ఇవ్వలేదు, అందుకే రామండి అన్నారు. ఉంటారండి అలాంటి వాళ్ళు, అందరూ ఉంటారండి. అందుకండి కనీసం అంత పని చేస్తాం, పేరు చెప్పారండి మీరు, అందుకే రామండి అన్నారు. ఇది ఎలా కోపం ఉంటుంది చెప్పిన, ఎవరో పెద్దలు అన్నారు, కోపగించంటే చెరువు మీద కోపగించాను, ఇంక నెక్స్ట్ ఏటని అడగండి నన్ను. నువ్వు సంఘం మీద కోపం పెట్టి, నువ్వు సేవకుల మీద కోపం, నువ్వు కోపం పెడితే ఎవడికి ఎండిపోద్ది? నువ్వు ఇంకెందుకన్నా నెక్స్ట్ ఇంకెవరిని అడగండి నన్ను. కోపగించడం ఏంటి? నిన్ను దీవించే స్థలం అది, నిన్ను దేవునికి దగ్గర చేసే స్థలం అది, నిన్ను దేవునితో అనుసంధానం చేసే సేవకుల బృందం అది. నువ్వు అక్కడికే వచ్చి పాట ఇవ్వలేదు, పేరు చెప్పలేదు, సరిగా నన్ను చూడలేదు, తిన్నావా లేదా నన్ను అడగలేదంటే అడగరు. ఎవ్వరు నిన్ను అడగరు. నిన్ను అడిగేవారు ఒకరు ఉన్నారు, ఎవరు? దేవుడు. ఆయన కోసం రా, నువ్వు టయానికి తిన్నావా లేదా ఆయన చూసుకుంటాడు. ఆయన కోసం రా, నిన్ను ఎలా నడిపించాలి ఆయన చూసుకు, నువ్వు ఆయన చూసిరా. నాలంటి చూసి వస్తే ఎలా కుదురుతుంది? నేనేమో దేవుడిని అందరిని చూడడానికి, సేవకుడని ఆయన దేవుడు అందరిని చూడడానికి, ఆయన అందరినీ చూడలేడు. ఆయన చూసినా చూడకపోయినా చెప్పండి, దేవుడు చూస్తాడు. సంఘానికి రావాలి. సంఘానికి ఎందుకు రావాలంటే, నువ్వు నీ పిల్లలు నీ కుటుంబంతో నీ ఆర్థికంగా నువ్వు బాగుండాలంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు వారమంతా ఎక్కడెక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ వారమంతా కాపాడిన దేవుని దగ్గరికి ఆదివారం ఖచ్చితంగా రా. ఖచ్చితంగా ఆదివారం రా. ఆదివారం వస్తే ఏం చెప్తారు సార్ అంటే, ఏ గుడుల్లో, ఎక్కడ ఏ మసీదుల్లో, ఎక్కడ ఏ మతాల యొక్క దేవాలయాల్లో లేనిది ఒకే ఒక్క చర్చిలో ఉన్నది ఏంటి చెప్పిన, వారం వారం ఈ దేవుడి కోసం నేర్పిస్తారు. అక్కడ నేర్చుకుంటాం. పుస్తకాలు ఉంటాయి మనకి, పెన్నులు ఉంటాయి మనకి, బైబిల్ ఉంటుంది మనకి. ఏం చెప్తారు సార్? దేవుడి కోసం చెప్తారు. ఎవడో పొరుగోడు అడుగుతారు, వారం వారం వెళ్ళి ఏం చేస్తారంటే చెప్పండి గర్వంగా, మా దేవుడి కోసం నేర్చుకుంటాంరా అని చెప్పండి. అయ్యే గుళ్ళకైనా వెళ్ళండి, అక్కడ నేర్చుకునేవి ఏముండవు. ఏముంటాయా నేర్చుకునేవి? వెళ్ళడం రావడం ఎంతకంత తీసుకొచ్చాడు. కానీ ఈ దేవుడి దగ్గర వెళ్ళడం రావడం కదా, రా, నా ఆజ్ఞలు నేర్చుకో, నా అడుగుజాలు నేర్చుకో, నా భక్తి నేర్చుకో, నేను ఎలాంటి వాడినో నా చిత్తం తెలుసుకో. ఖచ్చితంగా నువ్వు కష్టపడితే నీ 10 రూపాయలు నీకు తృప్తిస్తా. ఇలా నెమ్మదిగా 4 విషయాలు ఎప్పుడైతే నువ్వు నెమ్మది పొందుతావో, ఒకరోజు నీకు వయసు అవుతుంది, కాలం దగ్గర పడుతుంది, నీ యాత్ర నేను పిలుస్తుంది. ఆ యాత్ర నీ దగ్గరకు వచ్చినప్పుడు నెమ్మదిగా బతికి నిన్ను నెమ్మదిగా సమాధానంగా జర్జాగా దేవదూతల్ని ఎస్కట్టించి మరీ అబ్రహాం దగ్గర నేను తీసుకెళ్ళడానికి దేవదూతలను పంపిస్తానంట. ఇదండి మన లైఫ్ పర్పస్. నమ్మకంగా ఇక్కడ 4 విషయాలు నెమ్మదిగా బతుకుతాం. ఒకరోజు చనిపోతాం. చనిపోయినప్పుడు కూడా సొసైటీకి మనం ఎలా ఉంటుంది చెప్పినా, భలే బతికాడండి అనిపిస్తుంది. చక్కగా ఉన్నాడండి, చక్కగా కుటుంబాన్ని కట్టుకున్నాడు, చక్కగా పిల్లల్ని పెంచాడు, చక్కగా జీవించాడండి.
తన జీవితాన్ని హుందాగా ముగించి చావులో కూడా ఒక అందంగా ఆయన వెళ్ళిపోయాడండి. జీవితం అంటే అలా ఉండాలని చెప్పుకుంటారు. ఇది యాత్ర. ఈ అందమైన యాత్రను మనం మర్చిపోయి పరిగెట్టేస్తున్నాం. డబ్బుల కోసం పరిగెట్టేస్తున్నాం, సంసారం కోసం పరిగెట్టేస్తున్నాం, పిల్లల్ని పెంచడానికి పరిగెట్టేస్తున్నాం, ఆరోగ్యం కొరకు పరిగెడుతున్నాం. ఏదైతే పరిగెడతావో అదే నీ మీదకి చెప్పండి తిరగబడిపోతుంది. లేదండి, ఏది తిరగబడకూడదు నాకు కలిసి రావాలంటావా? బైబిల్ చెప్తుంది, రా వారం వారం సంఘానికి రా, వారం వారం సంఘానికి రా, నువ్వు నమ్మిన ప్రభువు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఇప్పుడు ఈ కుటుంబానికి నేను చెప్తున్నాను, మీటింగ్ ఎట్టేసం అయిపోయిందంటే కుదరదు. ఖచ్చితంగా భార్య, భర్త, ఎవరైతే తమ్ముడు, కొడుకు, వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. దైవజనుల మాటలు ఇంకా వాళ్ళు నేర్చుకోవాలి. దేవునితో అనుసంధానమై ఉండాలి. వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు అద్భుత కార్యాలు ఇలాంటి నలుగురిని పిలిచి ఎంత పెద్ద వేదిక లేసి, ఇదిగో దేవుడు మమ్మల్ని ఎంత బాగా దీవించాడని బహిరంగంగా సాటుకోవాలి. అది దేవుడిచ్చింది మనకి. అది మీకు జరగాలి, నాకు జరగాలి, అందరికీ జరగాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు చనిపోతాం. ఆ చనిపోవడం అనేది పక్కా. కానీ ఆ చనిపోయినప్పుడు నా చేయి ఖచ్చితంగా ఆయన పట్టుకోవాలి. అలా పట్టుకోవాలి అంటే మళ్ళీ సూత్రం చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు ఎలాగూ దీవింపండి. ఎలాగూ? ఈ 4 విషయాల్లో దీవింపబడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, సుమారు ఈ గంటన్నర వ్యవధిలో ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఈ మంచులో, ఈ భయంకరమైన చలిలో తండ్రి కూర్చొని ఓపిక ఈ మాటలు విన్నారు. వీరికి ఆసక్తిని ఇచ్చినందుకు మీకు స్తుతులు దేవా. వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను రేపునందుకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంత సభ తండ్రి జరిగించడానికి కారకులైన తండ్రి, జన్మదిన వేడుక కారకుడైన తమ్ముడిని, తన కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని మరింత దీవించండి. మరింత ఆశీర్వాదాలు వారి మీద కురిపించండి. మేలులు జరిగే కొలది మీ దగ్గర ఒదిగిపోయే ధన్యత వారికి నేర్పించండి. ఇంకనూ తండ్రి రక్షణ జ్ఞానంలో వారిని ఎదిగింప చేయండి. మీ ఆజ్ఞలు వారికి నేర్పించండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని తండ్రి నడిపిస్తున్న తండ్రి ప్రతి ఒక్క సేవకుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మరింత దీవించి వారిని కాపాడండి. మాకు తెలియని ఏ రోదన, కన్నీళ్ళు ఎవరికైనా ఉంటే తీసివేసి నెమ్మది అనుగ్రహించండి. వచ్చిన వారు ప్రతి కుటుంబాన్ని తండ్రి ఆత్మీయంగాను భౌతికంగాను మీరు దీవిస్తారని కోరుతున్నాం. మరొకసారి తండ్రి కుమారుని కోల్పోయిన కుటుంబానికి నెమ్మది, సమాధానం అనుగ్రహిస్తారని కోరుతూ ఆ కుటుంబానికి మరింత ఓదార్పును అనుగ్రహిస్తారని అర్థిస్తున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.